కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కల్లబొల్లి కబుర్లతో కాలం గడుపుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎల్లమ్మ బండలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలేసి ఆయన ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాలనుసారం ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టడాన్ని నిరసిస్తూ మహాత్మా గాంధీకి వినతి పత్రం సమర్పించడం జరిగిందని, కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చే విధంగా వారికి జ్ఞానోదయం కలిగించాలని మహాత్మా గాంధీకి వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాములు గౌడ్, సాయి గౌడ్, రమేష్ సాగర్, సుబ్బరాజు, బాపూజీరాజు, హరి, కర్ణాటక రాజు, మనీష్ రాజు, ఎండి మునీర్, అనిల్, రమేష్, శ్రీనివాసులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మా పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ అసలైన గాంధీకి ఆ డూప్లికేట్ గాంధీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ గాంధీ తెలివచ్చినట్టు వినతి పత్రాలు సమర్పించాలని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేమందరం రావడం జరిగింది. కావున మేము తెలియాల్సింది ఏంటంటే 420 హామీ 420 दिन आज के दिन खत्म हो गया, लेकिन ये कांग्रेस पार्टी जो रेवंत रेड्डी बोले एक भी हामी आज तक पूरी नहीं हुई. ये हम लोग डिमांड कर रहे ये सब पूरी करने के लिए बोल रहे हम लोग. और अगर ये नहीं हुआ आगे और भी प्रोग्राम लेंगे, धरना करेंगे, रास्ता करेंगे. जैसे तेलंगाना हम लोग తెలంగాణ సాధించినాము అదే విధంగా ఈ 420 హామీలు 420 दिन కరెక్ట్ గా 420 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ఒక్క హామీ కూడా పూర్తి చేయాలి. రేవంత్ రెడ్డికి సిగ్గు తెచ్చుకొని ఇచ్చిన హామీ ప్రతి హామీ పూర్తి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. భారత జాతిపిత మహాత్మా గాంధీకి వినతి పత్రం గౌరవనీయులైన భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా వారికి రాయినది ఏమనగా, అయ్యా నేను ఎర్రబెల్లి సతీష్ రావు మరియు ఆల్విన్ కాలనీ డివిజన్ షేర్లింగంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు తమరికి రాయినది ఏమనగా, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అభయాస్త్ర మేనిఫెస్టో, భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అధికారంలో రావడానికి అట్టి మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు, 420 హామీలు, 42 పేజీల మేనిఫెస్టో రూపొందించి అధికారం చేపట్టి నేటికి 420 రోజులైనది. కాబట్టి ఈరోజు వర్ధంతి సందర్భంగా 420 హామీలను మాట ప్రకారం నెరవేర్చేటట్టు చూడవలసినదిగా తమరికి వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇట్లు ఎర్రబెల్లి సతీష్ రావు, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం. ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలో ప్రజలు వేచి చూస్తున్నది మీకోసం. రేషన్ కార్డులు, మీరు ఇస్తాన్న పెద్ద మనుషుల 4,000 పెన్షన్లు, రైతు భరోసా కింద ఎకరానికి 15,000, కౌలు రైతుకు 15,000, రైతు కూలీలకు 12,000, కళ్యాణ లక్ష్మి, కళ్యాణ షాదీ ముబారక్ ఈ స్కీమ్ల కింద తులం బంగారం అడిషనల్ గా మీరు ఇస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా అన్ని స్కీములు ఈ మహాత్మా గాంధీ గారు, మీరు ఒక లాయర్, ఒక దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఆ టైంలో ఒక దేశ పౌరుడిగా బాధ్యతగా అహింస సత్యమే మార్గమని ప్రపంచ దేశాల మన్ననత పొందినటువంటి మహాత్మా గాంధీ గారికి ఈ రోజు మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చాలి. రేషన్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళకు ఇస్తున్న గృహాలు ఇవ్వాలి, 4,000 ఇవ్వాలి. మా ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రం కోసం సాధించిన ఉద్యమకారులకు 250 గజాల జాగిస్తున్నారు ఒక్కొక్కరికి.
వీరికి జాగ్ ఇవ్వాలి, వీరికి పెన్షన్ స్కీమ్ ఇస్తా అన్నారు, ఉద్యమకారులకు కూడా పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన 420 హామీలు 100 రోజుల్లో చేస్తా అన్నారు, మీరు 100 రోజుల్లో చేయలేదు. ఇప్పటికీ 420 రోజులైంది. రోజుకొక హామీ మీరు నెరవేర్చుకొచ్చుకున్నా మీరు అయిపోయేది. 100 రోజులు దాటింది. ఇప్పటికైనా ఈ రోజైనా సత్యమే నమ్ముకున్న మహాత్మా గాంధీ రోజు వర్ధంతి రోజు మేము అడుగుతున్నాం రిక్వెస్ట్ గా, మీరు ఇప్పటికైనా సత్య మార్గంలో మీరు ఇచ్చిన హామీలను ఒప్పుకొని మీరు ఏమేమి ఉన్నాయో అన్ని తూచా తప్పకుండా మీరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.